వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులకు దడ పుట్టిస్తున్నాయి. నిన్న కర్నూలు బస్సు ప్రమాదం, నేడు హైదరాబాద్ పెద్దాంబర్పేటలో ఓఆర్ఆర్పై ప్రైవేటు బస్సు బోల్తా పడడంతో బెంబెలెత్తిపోతుంటే పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో మరో బస్సు ప్రమాదానికి గురైంది. మిర్యాలగూడ నుండి దాచేపల్లికి వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఇక ముందు వెళ్తున్నటువంటి లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, మరో మహిళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇక కండక్టర్తో సహా మరో 10 మందికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఇక గాయపడిన వారిని దాచేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరికొంతమందిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి దాచేపల్లి పోలీసులు ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో బస్సులకు సంబంధించి కూడా ప్రమాదాలు ప్రజలకు బెంబేలెత్తుస్తున్నాయి. సంబంధించి కూడా దాచేపల్లి వద్ద కూడా ఒక ఆగి ఉన్నటువంటి సడన్ బ్రేక్ వేసినటువంటి లారీని కూడా ప్రభుత్వ ఆర్టీసీ బస్సు కూడా ఢీకొట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా బస్సుకు మరొక మహిళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. అంటే సాయిరామ్, ఏదైతే నిన్నైతే మాత్రం ఏదైతే కర్నూలులో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాని నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలైతే భయాందోళనలోనే ఉన్నారు. ఆ భయం నుంచి ఇప్పుడు కూడా బయటపడలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే క్రమంలో ఈ రోజు అయితే పల్నాడు జిల్లాలో మరొక యాక్సిడెంట్ అయితే జరిగింది. ఈ యాక్సిడెంట్ కి సంబంధించి ప్రధానంగా కూడా మిర్యాలగూడ నుంచి దాచేపల్లి వస్తున్నటువంటి ఏదైతే ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సు ఏదైతే ఉందో అది వస్తున్నటువంటి క్రమంలో శ్రీనగర్, దాచేపల్లి మండలం శ్రీనగర్ సమీపంలో ఉన్నటువంటి సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర యాక్సిడెంట్ గురైంది. ముందుగా వెళుతున్నటువంటి లారీ ఏదైతే ఉందో ఆ లారీ సడన్ గా ఆపివేయడంతో వెనక్గా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు దాన్ని ఢీకొన్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా అక్కడైతే మాత్రం ప్రమాదం సంబంధించినటువంటి పరిస్థితి కనబడింది. ప్రధానంగా కూడా ఆ బస్సులో ఉన్నటువంటి ఈ మొత్తం అప్పటికే 44 మంది ప్రయాణిస్తున్నారు ఆ బస్సులో. వాళ్ళల్లో ఇద్దరికైతే పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరో 12 మందికి అయితే గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. గాయపడిన వారిలో మాత్రం ఒక మహిళ, అదే విధంగా కూడా ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే కూడా దాచేపల్లికి సంబంధించిన పోలీసులు అయితే వెంటనే ఘటనా స్థలానికి వచ్చారు. అలాగే 108 కూడా వచ్చినటువంటి నేపథ్యం. ప్రెజెంట్ అయితే మాత్రం వాళ్ళకి దాచేపల్లి, అదే విధంగా కూడా గురజాలలో ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సాయిరామ్. థ్యాంక్ యూ రవికృష్ణ.